రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ భూమి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, నా పేరు భూమి. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎల్బీ నగర్ నుంచి మీ దగ్గరకు వచ్చాను. ముందుగా మీ టీవీ ప్రేక్షకులకి, మీ ఛానల్ వాళ్ళకి, మా కమ్యూనిటీ నుంచి, నా తరఫు నుంచి ముందుగా నా హృదయపూర్వక వందనం. థ్యాంక్ యూ మేడం. మేడం మీ ప్రాపర్ ఎక్కడ మేడం? నాది యాక్చువల్గా మాది నిర్మల్ అండి. నిర్మల్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? నేను హైదరాబాద్కి వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. 15 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చి. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? నేను చిన్నప్పుడునే నేను బై బర్త్డే ట్రాన్స్జెండర్. బై బర్త్ ఇంట్లో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు. అంటే ఏ ఏజ్ లో మేడం అది? నేను 7th క్లాస్ నుంచి నేను అబ్బాయి లాగా ఉన్నప్పుడు నేను అమ్మాయి లాగా 12-13 ఆ ఏజ్ టైంలో. అప్పటి నుంచి నేను హైదరాబాద్ కు వచ్చేసాను. హైదరాబాద్ కు వచ్చేసి ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరనే ఉన్నాను. అయితే కొన్ని సంవత్సరాలు అనేది మా పేరెంట్స్ కి నేను దూరంగా ఉన్నాను. తర్వాత తల్లిదండ్రులు సరే అయిపోయినావు, ఒక అమ్మాయి లాగా ఉన్నావు, చక్కగా ఒప్పుకున్నారండి, యాక్సెప్ట్ చేశారు. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు దేవుళ్ళ కన్నా దేవుళ్ళు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ, తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు కన్నోళ్ళు కాబట్టి దేవుళ్ళతో సమానం. కాబట్టి అమ్మ నాన్నలు నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరనే నేను ఉంటున్నా. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటా మీరు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? నేను ప్రజెంట్గా అయితే నేను కష్టపడి చిన్నప్పటి నుండి, ఎందుకంటే ఇట్లా నా బతుకు ఈ రకంగా అయినా కూడా చిన్నప్పటి నుంచి నేను బెగ్గింగ్ చేసుకుంటూ, బెగ్గింగ్ అంటే భిక్షాటం చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే సరదాగా చేయకుండా బుక్స్లు కొనుక్కొని కష్టపడి ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు చదువుకున్నాను నేను. గ్రేట్. డిగ్రీ, ఎంబీఏ అంటే చిన్న విషయం కదా, గ్రేట్ అండి. మరి ఇప్పుడు కొంతమంది అంటా ఉంటారు, కొంతమంది షాపులకు వెళ్తా ఉంటారు మీరు భిక్షాటన కోసం, కొంతమంది అబ్యూజింగ్ గా మాట్లాడటం, ఎవరిని పో అంటాం, అలా ఎప్పుడైనా జరిగినాయి మీకు? అంటే మనుషులు అందరూ 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయా? ఉండవు కదా. నేను సపోజ్ ఈ రోజు కూడా బెగ్గింగ్ పోయాను. మీ ఇంటర్వ్యూ రాకముందు కూడా నా జీవనాధారం, ఇప్పుడు నాకు ఏదొకటి వచ్చిందాకా నాది జీవనాధారం భిక్షాటన. ఎందుకంటే ఒక్కడు ఒకలాగా చూస్తాడు, ఒక్కడు ఒకలాగా మాట్లాడతాడు, ఇంకొకడు ఒకలాగా మాట్లాడతాడు. అవమానాలు తట్టుకొని మనసు చంపుకొని బతుకుతున్నాం సమాజంలో. అలా ఎప్పుడైనా జరిగిన షాపులకు వెళ్ళినప్పుడు అబ్యూజింగ్ గా మాట్లాడటం? జరిగాయండి, జరిగినాయి. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాలు చెప్పుకోవాలి. ఏమనంటారు అప్పుడు వాళ్ళు? ఏమంటారు? కొందరు మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా, మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, పని చేసుకోవచ్చు కదా, మీ కాలు చేతులు బాగున్నాయి, ఇలా చేసుకోవచ్చు కదా, ఇలా వస్తారు కదా అంటున్నారు. ఏం చేద్దాం? మాకు ఎవరైనా జాబ్ ఇస్తారా? ఎవరైనా పెట్టుకుంటారా? నువ్వు ట్రాన్స్జెండర్, ఎంత అందంగా ఉన్నా సరే ట్రాన్స్జెండర్ అంటే, ట్రాన్స్జెండర్ అనే పదంతోనే ఒక విమర్శనకి గురవుతున్నాం మేము. ఇప్పుడు నేననేది కాదు, మంచి ట్రాన్స్జెండర్లు, నేనన్నా మీ దగ్గరకు వచ్చి నా బాధ ఏందో నేను చెప్పుకుంటున్నా. కానీ నా వెనక చాలా మంది ఉన్నారు, లక్షలాది జనాలు ఉన్నారు, మనసులు చంపుకొని ఎవరికి చెప్పుకోలేక ప్రతి క్షణం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడం నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ట్రాన్స్జెండర్ చనిపోతే వాళ్ళని ఎలా పాతి పెడతారు, వాళ్ళ ప్రాసెస్ ఏంది? అంటే ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ అయింది. ఒకప్పుడు అంటే ఇప్పుడు కమ్యూనిటీలు చీలిపోయాదండి. ఒకప్పుడు అంటే కమ్యూనిటీ అంతా ఒక్కటే ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు నాకు తెలిసిన వరకు, నేను ఇప్పుడు పుట్టిన కానుంటి కమ్యూనిటీలో ఉన్నా, నా కమ్యూనిటీ తెలిసిన వరకు నా ఫ్రెండ్స్లలో చాలా మంది చచ్చిపోయారు. సమాజంలో ఏ విధంగా చనిపోతే ఏ విధంగా చేస్తుండ్రు అదే విధంగా చేస్తున్నారు. సావులు, నైట్ పూట తీసుకుపోవడం, చెప్పులతో కొట్టడం, అది ఒకప్పుడు జనరేషన్. చెప్పులతో కొడతారా? అవును. అంటే ఈ జన్మ ఎందుకురా, ఇంకొకసారి ట్రాన్స్జెండర్ జన్మ, పుడితే అమ్మాయిలాగా పుట్టాలి, పుడితే అబ్బాయిలాగా పుట్టాలి, ఈ జన్మ మనకొద్దు అనే విమర్శతోనే చెప్పులతో కొడతారు చచ్చిపోయినప్పుడు. అంటే కొందరు నైటే సాగు చేస్తా అని అన్నారు. అది ఇప్పుడు కాదు, జనరేషన్. ఒకప్పుడు జనరేషన్ అంటే జరుపుకుంటున్నారేమో తెలీదు కొన్ని చోట్లలో. ఎందుకంటే ఇది ఆచారం. ఎందుకంటే మనం మారినా ఆచారం అయితే మారదు కదా. కులం మారిద్దా, మనిషి మారుతాడా? ఎవరు మారదు. కానీ కొన్ని చోట్లలో జరుగుతుంది. కానీ హైదరాబాద్ లో మాత్రము
నాకు తెలిసిన వరకు 2-3-4 నా ఫ్రెండ్స్ సర్కిల్లో చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఇంతవరకు అలాంటి ఏం జరగలేదు. హిందూ సాంప్రదాయ ప్రకారమే, ఆచార్య ప్రకారమే వాళ్ళని ఆ విధంగానే చేశారు. ఇప్పుడు బొందలగడ్డలో కూడా పర్మిషన్ అంటే మీ క్యాస్ట్ పర్మిషన్ ఉంటుందా, లేకపోతే మీ కమ్యూనిటీ సపరేట్గా ఉంటుందా? బొందలగడ్డ అంటే నాకు ఇంతవరకు ఆ అవగాహన అనేది లేదు. నాకు 2-3 చనిపోతే కరెంటు మిషన్లలో కాల్ చేశారు. బొందలగడ్డలో పర్మిషన్ ఉందో లేదో నాకు మీరంటేనే నాకు థాట్ వచ్చింది. అంతవరకు ఆలోచన ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మీ ఇంట్లో తెలుసా మీ రోడ్డు అమ్మడు భిక్షాటన చేస్తున్నారని మీకు? తెలుసండి. తెలిసి అమ్మ నాన్నలు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి, ఖచ్చితంగా కష్టపడి చదువుకోమ్మా, ఈ రోడ్ల మీద భిక్షాటన ఎందుకు, ఇంత పెద్ద చదువుకున్నావు, సమాజంలో మంచిగా ఉద్యోగం గుర్తింపు తెచ్చుకొని ఒక ఆడపిల్లలాగా బతకంటేనే నేను కష్టపడి MBA వరకు చదువుకున్నాను, గ్రూప్స్ రాస్తున్నాను, ఒక యాక్టివిస్టులు కూడా వర్క్ చేస్తున్నాను. నేను ₹1 సంపాదిస్తే ₹1 ఎవరైనా పేదలు ఆపదలు ఉన్నప్పుడు కూడా నేను ఆదుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకైతే నేను హ్యాపీగా ఉన్నా. కానీ ప్రభుత్వం అంటే మాకు ఎలాంటి సహాయం చేస్తలేదు. సపోజ్గా నేను Group 1 రాయాలనుకుంటే దానికి బుక్స్లు కానీ స్టడీ కానీ ఇన్స్టిట్యూట్లు కానీ చాలా ట్రబుల్ పడుతున్నాయి. ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకుందామా, నువ్వు ట్రాన్స్జెండర్ అమ్మా, నేను చేర్పించుకుంటానికి మాకు ప్రాబ్లం లేదు, నీ వల్ల నా ఇన్కమ్ దెబ్బతింటుంది, కావాలంటే నీకు బుక్స్లు ఇస్తాము, కావాలంటే బయట ఏదైనా ఇన్స్టిట్యూట్లలో జాయిన్ గా, మా ఇన్స్టిట్యూట్కి రావద్దని ఎంతో మంది చెప్పారు. ఆ బాధ భరించలేక ఇంట్లోని కూర్చొని చదువుకొని ఏదో మా టాలెంట్తో మేము ముందుకు వస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా మీరు ఈ భిక్షాటనలో సుమారు ఎంత సంపాదించుంటారు? భిక్షాటన అనేది దేవుడు ఇచ్చిన ఇన్కమ్ అండి. ఏం సంపాదిస్తే ఈ రోజు నేను బెంజి కార్లో తిరగలేకపోయినా ఒక సాధారణ మనిషిలాగా వచ్చి నీ ముందు ఎందుకు కూర్చుంటాను? అంటే మీరు ఒక 100 షాపులు తిరిగితే దాదాపు ఒక 2-3 వేలు వస్తాయంటారే. ఎవరన్నారు? రావా? ఎవరన్నారు? 100 షాపులు తిరిగితే 100 షాపులు నేను ఒక ₹1000 తెచ్చుకుందా అంటే 100 మాట్లాడాలి. ఆ ₹1000 తిండి ఏంది, ఫుడ్ ఏంది, రెంట్ ఏంది, మంచి ఏంది, చీర ఏంది, బట్ట ఏంది, సో కరెంట్ బిల్ ఏంది, ఏముంది? మా గవర్నమెంట్ ఏం సహాయం చేసింది? ఇప్పుడు చేస్తుంది అంటుంది. అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా పెన్షన్ వచ్చేది అలాంటివి ఏం లేదండి. మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం TRS ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ ఇప్పుడు అన్న ఖచ్చితంగా మా ట్రాన్స్జెండర్ వాళ్ళకి రిజర్వేషన్ కానీ ఇల్లులు కానీ పింఛన్లు కానీ ఇస్తానని మాట ఇచ్చారు. దేవుడి పుణ్యం వల్ల అన్న తొందరగా మా ట్రాన్స్జెండర్ కానీ పింఛన్లు కానీ ఇల్లులు ఇస్తే మేము కూడా సమాజంలో అందరిలాగా బతుకుదామని మేము అనుకుంటున్నాం. అడగకూడదు. చెప్పండి. కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీరేం చెప్పట్లేదు, కొంతమంది చెప్పండి నైట్ టైం సెక్సువల్ గా వెళ్తా ఉంటారు బయటికి, దాని మీరేం చెప్తారు? సెక్స్ వర్క్ అనేది 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయా? ఉండవు కదా. సెక్స్ వర్క్ అంటే ట్రాన్స్జెండర్లే మీరు ఎందుకు అంటున్నారు అంటే ట్రాన్స్జెండర్లే చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తలేరా? మా మీద ఎందుకు తోసేస్తున్నారు? కానీ సెక్స్ వర్క్ చేసే వాళ్ళంటే 2 రకాలు ఉంటారండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను సెక్స్ వర్క్ అంటే తెలుసు కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్స్ అనేది 3 రకాలు ఉంటారు. సెక్స్ వర్క్స్ ఒక టైప్ ఉంటారు, ఓపెనింగ్స్ కి ఒక టైప్ ఉంటారు, బెగ్గింగ్ ₹10 భిక్షాటంగా ఒక టైప్ ఉంటారు. అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, మా వృత్తి కాబట్టి మేము ఇలా ఉన్నాం. కానీ వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని వాళ్ళని కలిపితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వాళ్ళ జీవనాధారం కాబట్టి అది చేసుకుంటారు. కాబట్టి వాళ్ళని బట్టి మమ్మల్ని అనకూడదు. ఎలా ఉన్నారు? ఎందుకు? ఒక ట్రాన్స్జెండరే శీలం అమ్ముకుంటుందా? ఒక అమ్మాయిలు అబ్బాయిలు కూడా అమ్ముకుంటున్నారు. అట్లా అయిపోయింది బిజినెస్. ఇది సెక్స్ వర్క్ దట్ ఈస్ కామన్ లైఫ్. సెక్స్ వర్క్ అంటే కామన్ లైఫ్ అయిపోయింది. ఏకంగా ఈ మధ్య ఏంటంటే ట్రాన్స్జెండర్ మీదనే తోసేస్తున్నారు. ఎక్కడ చూసినా ట్రాన్స్జెండర్ కాదు, మహిళలు ఉన్నారు. ఎందుకంటే మా పొట్టకూటి కోసం ఏం చేద్దాం, మా వృత్తి అది. ఎవరైనా తెచ్చి పెడతారా? ఎవరిస్తారు? తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అందరిని పోగొట్టుకొని ఒంటరి బతుకుతున్నాము. ఏదో ఒక వృత్తి చేసుకొని బతుకుతున్నాం. మేమేం జనాలు కొట్టేం బతుకుతలేమే, జనాలను మోసం చేసి ఏం బతుకుతలేమే. ఏదో మా వృత్తి మేము చేసుకొని బతుకుతున్నాం. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, మాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి మేము చేస్తున్నాం. అంతే. సెక్స్ వర్క్ అనేది కామన్, నా దృష్టిలో కామన్ అది. ఇప్పుడు మీ ఛానల్స్ కి వచ్చాను, అమీర్పేటలో దిగాను, నీ రేట్ ఎంత అని అడిగాడు. ఎవరు అడిగారు? క్యాండిడేట్ అడిగారు.
ఏమని తలంచుకొని ఇక్కడికి వచ్చేసాను, ఎందుకంటే ఇది కామన్ అయిపోయిందండి. పబ్లిక్ లో అడిగేశారు మిమ్మల్ని? అడిగేశారు, ఏం చేద్దాం, అడిగేశారు. ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ కి చెప్పుకోవాలనా? తెలీదా గవర్నమెంట్ కి మేమేం చేసేది? అందుకే కదా గవర్నమెంట్ ని ఒకటే అడుగుతున్నాము, అందుకే కదా మేము ఒకటే అడుగుతున్నాము. మరి మీ నెక్స్ట్ ఏం చేద్దాం ఉన్నా ఫ్యూచర్ లో? నెక్స్ట్ ఏం లేదండి, సమాజంలో అందరితో పాటు సమానంగా బతికి ఒక ఆడపిల్లలాగా ఉద్యోగం చేసుకొని బతకాలని నా కోరిక అండి. నాకు ఒక డౌట్ మేడం, షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఏమైనా కొత్త ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు కానీ లేదా పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు కానీ మీరు ఒక్కసారి వెళ్ళి వాళ్ళ దగ్గర 30,000 40,000 డిమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చూసావా అంటే వింటా ఉంటాం మేడం బయట వార్త. ఎవరు అడగనే ఇస్తారా? అడగని ఇస్తారా? వాళ్ళు ఇచ్చింది తీసుకుంటాం, వెళ్తున్నాము. అది డిమాండ్ చేస్తూ ఉంటారు, లేదా దాడి చేస్తూ ఉంటారు. దాడి చేసి మేము ఎవరిని మర్డర్ మానభంగం చేయలేమే, దాడి చేసి ఎవరినైనా చేసామా? మేము ట్రాన్స్జెండర్స్ ఒక ఎన్జిఓ నడుస్తుంది, మీలాంటి వాళ్ళకి సేవలు చేస్తున్నాం. రీసెంట్ గా ఈ మధ్య వరంగల్ ఒక అమ్మాయికి కూడా డెలివర్ చేశాము. ఒక అబ్బాయి చేసిందా, ఒక అమ్మాయి చేసిందా అడిగారు అనుకో, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా, ఏదో ఒక పార్టీ మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలంతా ఒక రకంగా ఉన్నారా, అబ్బాయిలంతా ఒక రకంగా ఉన్నారా? ట్రాన్స్జెండర్లు కూడా ఒక రకంగా ఉంటారు. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తుంటాము అప్పుడప్పుడు. ఇలా అడగొద్దు, ఎందుకంటే మనం వృత్తి ఇదా. ఎందుకంటే ఈ రోజు మనం డిమాండ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే మనం తినే అన్నం పోతుంది. కాబట్టి ఏదో అడుగుదాము, వాళ్ళు ఇస్తే తీసుకుందాము, అవతలు పడదాం అంటారు. కానీ ఏదో ఒక లంగ బ్యాచ్ మాత్రమే అలా చేస్తుంది తప్ప అందరూ ఏ ట్రాన్స్జెండర్ చెయ్యదు, చేయలేరు కూడా. అసలు మీరు ఎంత డిమాండ్ చేస్తారు మామూలుగా? డిమాండ్ అనేది ఒకటండి, అది డిమాండ్ అనేది చాలా తప్పండి. ఎందుకంటే మేము అడుగుతాము, ఒక 5,000 ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి అడుగుతాం. కనీసం ఇచ్చేటోడు 1,000 రూపాయలు ఇస్తాడు, 2,000 ఇస్తారు. మా మీద ప్రేమ అభిమానం ఉంటే వాడు 20,000 కూడా ఇస్తాడు, 30,000 కూడా ఇస్తాడు. ఏమి ఇవ్వలేము, మేము ఏం చేస్తాం? కొడతాం అవన్నీ. చెప్పు, ఇస్తే తీసుకుంటాం, అవతలకి వెళ్తాం. కొన్నిసార్లు దాడి కూడా చేశారు మేడం మీరు? ఏం జరిగింది? కొన్నిసార్లు మన కర్ణాటకలో జరిగింది. ఎక్కడ? కర్ణాటకలో తెచ్చుకొచ్చి తెలంగాణలో పెడతాది ఎట్లా? ఎక్కడే సార్ మీ అందరూ ఒకటే కమ్యూనిటీ అటెట్ అవుతుంది. ఇప్పుడు కమ్యూనిటీ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయిని ఇక్కడ బండ్లగూడలో ఒక అబ్బాయి రేప్ చేసి చంపేశారంట. మీరంతా ఒకటేనా? చెప్పండి, మీరంతా ఒకటేనా? అంటే ఏదో ఒక ట్రాన్స్జెండర్ చేస్తే అందరి మీద అది రుద్దడం అది ఎంతవరకు కరెక్ట్? సరే, సపోజ్ అంటున్నా, కర్ణాటకలో 1% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు ఇస్తలేదు? సమంత రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేదు? స్టేట్ లో రిజర్వేషన్ ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఇస్తలేదు? కాబట్టి ఎవడో ఒక తప్పు చేస్తే అందరి మీద రుద్దడం అదైతే కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు కరెక్ట్ కాదు. మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే, అది నాకు కరెక్ట్ కాదు. హైదరాబాద్ అంత డిమాండ్ చేసే ఎవరు లేరట? లేదండి, హైదరాబాద్ లో లేదండి. ఉండే చోట ఉంది, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మేము అడుగుతున్నాము, ప్రేమతో అడుగుతున్నాము, తీసుకుంటున్నాము. సరే, ఉన్నారు, ఎవరో ఒకలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇస్తే తీసుకుంటారు, లేకుంటే లేదండి. కొంతమంది మీ మీద చేతులు వేయడం కానీ దాడి చేయడం కానీ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు. చేసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారా? ఓకే అండి, ఇది మాత్రం మీరు ఇది మనకు జరిగిన ఇది సపోజ్ గా నేనే అనుకున్నా, నేను ఒక అమ్మాయి లాగా బతకాలి, ఒకే అబ్బాయితో జీవించాలని నేను అనుకున్నా. సపోజ్ ఒక అబ్బాయి వచ్చి నా మీద చేతేశాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు ఏమంటారంటే మీకు కామనే కదా అంటారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు కామనే కదా, మీకు కామనే కదా అంటారు. అంటే కామనే అంటే ఏంది? మీరు సెక్స్ వర్క్ చేస్తున్నారు, అందరితో పోతున్నారు, వాడు టచ్ చేస్తే మీకేమన్నట్టే అడుగుతున్నాడు. అది ఎట్ట కుదిరింది? వాడి అమ్మ మీద వాడి చెల్లె మీద వేస్తే ఊరుకుంటారా? మేము కూడా అలాంటి వాళ్ళమే కదా. అలా ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్లలో. మరి కొన్ని పోలీస్ స్టేషన్లలో మంచి మర్యాదే ఉంది, కొన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళకి అవగాహన లేక, అంటే వీళ్ళకి సరైన రైట్స్ ఉన్నాయి, వీళ్ళకి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని రిజర్వేషన్ ఉన్నాయి, కొన్ని రైట్స్ ఉన్నాయి. అవగాహన లేని పోలీస్ స్టేషన్లలో ట్రాన్స్జెండర్ గురించి అసభ్యంగా మాట్లాడతారు తప్పక అవగాహన ఉన్న పోలీస్ స్టేషన్లలో మాకు మంచి మర్యాదే ఉంది. అది ఎప్పుడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చూసారా ఇలాగా? ఏంటిది? ఇట్లా కంప్లైంట్ తీసుకోకపోవడం, లేకపోతే అవతల చేతులు వేయడం మీ మీద అట్లా? అంటే కొన్ని పోలీస్ స్టేషన్లలో ర్యాష్ గా మాట్లాడారు. మా దగ్గర కాల్స్ వచ్చాయి కొన్ని, అంటే ఇలా పోలీసులు వాళ్ళు మమ్మల్ని కంప్లైంట్ తీసుకుంటలేరా అని అది ఇది మాట్లాడారు. మాకు కమ్యూనిటీ పెద్దవాళ్ళు, ఎన్జిఓలు, క్యూటీ, ఐటీ సెంటర్లు కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మాకు ఎన్జిఓ అనేది ఉంటది. ఇప్పుడు ఆర్గనైజేషన్ దీనికి లీడర్ అనే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు నా లీడర్ వచ్చి ఆర్తి గారు, మా హెడ్ వచ్చి నాకు ఈ స్థాయిలో చదువు కానీ మంచిగా కానీ
చెడు కానీ దేనికైనా మంచి చెడు అన్నీ చూసుకునేది ఆమె. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ, మా గురుగారు అమ్మ తర్వాత అమ్మ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ గా నాకు హైదరాబాద్ లో ఏమన్నా అయిందో ఆమెదే బాధ్యత, రెస్పాన్సిబుల్ ఆమెది. తల్లిదండ్రుల తర్వాత తల్లి అమ్మ, ఇక్కడ ఏం జరిగినా ఆమెదే రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీ అందరిని కాపాడుతూ ఉంటుంది, కాపాడుతుంది ఖచ్చితంగా. మాకు ఒక గ్రూప్ అనేది ఉంటది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఫోన్ కాంటాక్ట్ లేకపోయినా సరే ఆమె ఎక్కడే ఉంది, మేము ఎక్కడుందో వాళ్ళకి అందరికి తెలుస్తూనే ఉంటుంది.